బస్సు ప్రమాదానికి సంబంధించిన ఎలా ఉన్నారు అనే దానిపై కూడా వైద్యులు ఉన్నారు. సార్, ఫస్ట్గా ఇటుకి తీసుకొచ్చినప్పుడు మృతదేహాల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది డెత్ అయిన వాళ్ళనే తీసుకొచ్చారు ఇక్కడ. ఆ తర్వాత చాలా వరకు తర్వాత మైనర్ ఇంజరీస్ కొందరికి ఉంటే 14-15 మెంబర్స్ వరకు ఇక్కడ స్టెబిలైజ్ చేసాము. ఇక్కడ మన హాస్పిటల్లో స్టెబిలైజ్ చేసి హయ్యర్ సెంటర్ పట్నా మహేంద్ర హాస్పిటల్కి రెఫర్ చేసాం. యాక్చువల్లీ ఇమీడియట్ యాక్షన్ కోసం ఏమైనా ఇన్వెస్టిగేషన్స్, ఏమైనా పెద్ద ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అట్లాంటి వాటి కోసం మేము అక్కడ రెఫర్ చేసాము. బట్ డెడ్ బాడీస్ అన్ని 19 డెడ్ బాడీస్ కూడా వచ్చి మన మార్చరీలో పెట్టించాం. 19కి పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 17 అయిపోయి, ఒకటి ఇట్ ఈస్ అండర్ ద ప్రాసెస్, ఇంకోటి అన్ఐడెంటిఫైడ్ ఒకటి ఉన్నది. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ మేల్ ఓన్లీ, మేల్ ఐడెంటిఫైడ్. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది కన్ఫర్మేషన్ టు ఐడెంటిఫై. వాళ్ళు ఎవరైనా వచ్చి ఐడెంటిఫై చేస్తే దాని విల్ బి ప్రాసెస్. మృతులకు ఎక్కువగా ఎక్కడ గాయాలు కనిపిస్తుంది అంటే రైట్ సైడ్ టిప్పర్ పడింది కాబట్టి రైట్ సైడ్. ఇట్ ఆల్ డిపెండ్స్. ఈవెన్ వీక్ ఉన్నా కానీ, ఏజ్డ్ ఉన్నా కానీ, అదే ఒక ఇంపాక్ట్ ఆఫ్ ఇంజరీ సివియర్గా ఉంటే అక్కడ మనకి తలకి ఉన్నా కానీ, చాలా వరకు తల హెడ్ ఇంజరీస్ ఎక్కువ ఉన్నాయి, బ్లంట్ ఇంజరీస్ కూడా ఉన్నాయి చాలా. ఒంటి మీద కనిపించవు కానీ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ స్ప్లిట్ అయిపోయి ఉంటాయి. సో అట్లాంటి మా డాక్టర్ గారు చేశారు. సో దాని గురించి చెప్తారు. సార్, చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా సార్ ఇష్యూలో? ఒక 40-50 డేస్ ఓల్డ్ బేబీ ఉంది. అంటే ఇక్కడ యాక్సిడెంట్ ప్రకారం అయితే ఏంటంటే అది బస్సును గుద్దుకున్న తర్వాత కంకర లోడ్ మొత్తం ఉన్న బస్సులో ఉన్న పర్సన్స్ పైన పడ్డది. సో కొంతమందికి ఇంజురీస్ బయటికి అంత సివియర్గా అనిపించట్లేదు. మేము అనుకోవడం అయితే ఆ కంకర మొత్తం మీద పడిపోవడం వల్ల, మొత్తం లోడ్ పడిపోవడం వల్ల వాళ్ళకి ఊపిరాడక చచ్చిపోయిన వాళ్ళే దాదాపుగా మేము పోస్ట్ మార్టం చేసిన దాంట్లో ఒక 7-8 మెంబర్స్ ఊపిరాడక చచ్చిపోయిన వాళ్ళే ఉన్నారు. అంటే ఆ యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఇంజురీస్ వల్ల కాకుండా ఈ స్టోన్స్, చిన్న చిన్న కంకర్రాలు, డస్ట్ మొత్తం ఒకటేసారి మీద పడిపోవడము, వీళ్ళు లేవలేని పరిస్థితిలో ఉండడము. కొంతమంది యాక్సిడెంట్ అయినప్పుడు అన్కాన్షియస్ అయిపోతారు. అన్కాన్షియస్ అయిపోయినప్పుడు ఇది మీద పడిపోయింది, వాళ్ళకి ఊపిరాడక చచ్చిపోయింది. ఈ చిన్న పాప కూడా ఆ కంకర్లో చిక్కుకుని మదర్ పక్కనే, మదర్ రూమ్లో ఒడిలో ఉంది ఆ పాప. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన అన్ని డెడ్ బాడీస్ కూడా 19కి 19 ఆ స్పాట్లోనే డెత్ అయింది వాళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత సిపిఆర్ ఒకరిద్దరికి ట్రై, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా డెత్ స్టేజ్లోనే ఉన్నారు. బట్ వీ ట్రైడ్ ఏమైనా సర్వైవ్ అవుతారేమని, బట్ అవ్వలేదు. ఎంతసేపు తర్వాత ఈ ఆసుపత్రికి చేరుకున్నారు? ఇష్యూ ఘటన తర్వాత లేదు అంటే మాకు ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ ఏ టైంకి అయిందో తెలియదు కానీ మా దగ్గరికి 7:35, 7:40 నుంచి స్టార్ట్ అయిన కేసులు అరౌండ్ 9:45, 10 దాకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్ని ఐడెంటిఫై అయినాయి సార్ బాడీస్ మొత్తం? అదే 1 or 2 కేసెస్ మాత్రం ఐడెంటిఫై. ఆ ట్రక్ డ్రైవర్ ఇక్కడే ఉన్నారు, ఆర్టీసీ డ్రైవర్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఏ చోట్ల బాగా ఇంజురీస్ అయిన వాళ్ళు అది చెప్తున్నా కదా నేను, వాళ్ళకి ఇంపాక్ట్ ఇంజురీస్ ఎక్కడ క్లియర్ కట్గా ఏం కనిపించట్లేదు. ఆ కంకర లోడ్ మొత్తం మీద పడిపోవడం వల్ల ఊపిరాడక చచ్చిపోయినట్టు. ప్లస్ మీరు చెప్పిన ట్రక్ డ్రైవర్కి మాత్రం ఇక్కడ అండ్ ఈ లోయర్ లిప్ కట్ ఇంజరీ ఉంది. అంటే డీప్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు బ్రెయిన్లో కంకషన్ ఇంజరీ వచ్చి ఇంటర్నల్ బ్లీడ్ అయ్యి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా మనకు కోసినట్టు, గుద్దినట్టు, కట్టినట్టు కనిపించాల్సిన అవసరం ఏం లేదు. ఈ టిప్పర్ మీద పడి కింద ఇరుక్కొని ఉన్న సిచ్యువేషన్ ఉందా సార్? దానివల్ల నేను చెప్తున్నాను, దాంట్లో ఇరుక్కొని ఉండి అది మనకు తెలియదు. అక్కడ ఇన్సిడెంట్ దగ్గర ఎలా ఉంది, ఇంకా డెడ్ బాడీస్ ఏమైనా ఇరుక్కొని ఉన్నారా మాకు తెలియదు. ఇక్కడికి తీసుకొచ్చిన బాడీస్ని ట్రీట్మెంట్ చేయడం వరకే మన బాధ్యత. ఇంజురీస్ సార్, ఇంజురీస్ విషయానికి వస్తే మీరు వచ్చిన తర్వాత ఇంజురీస్ ఎంతమంది? అక్కడికి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో దాదాపుగా 35 మెంబర్స్ వచ్చిండ్రు. అందరు కూడా మైనర్ ఇంజురీసే. ఒక 3 to 4 మెంబర్స్ మాత్రం ఫేషియల్ ఇంజురీస్ అండ్ నాజల్ బోన్ ఇంజురీస్, ఐ ఫ్రాక్చర్స్, ఈ ఇంజురీస్ అండ్ హాస్పిటల్ ఏరియాలో ఒకరిద్దరికి ఒక లోయర్ లెగ్ ఇంజురీ, యాంకిల్ ఇంజురీ, ఒకరికి హ్యాండ్ ఇంజురీ, ఒకరికి కాలర్ బోన్ ఇంజురీ, కొంతమందికి అబ్డామినల్ మినిమల్ బ్లంట్ ఇంజురీస్ ఉన్నాయి. దీంట్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 3 అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళు ఆ స్పాట్లోనే చనిపోయారు. వాళ్ళందరూ బ్రాడ్ డెడ్, అక్కడే డెత్ అయిన తర్వాతనే ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు ముగ్గురు బాడీస్ ఐడెంటిఫై చేసి ఇచ్చేసారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం కంప్లీట్ చేసినాం. వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పేసినాం డెడ్ బాడీస్. ఘటనలో 19 మెంబర్స్ చనిపోయారు. దాంట్లో ఒక 30 to 40 మంత్స్కి చెందినటువంటి బేబీ కూడా ఉంది. ఆ బేబీ బస్సు పడిన కింద కంకర భాగంలో చిక్కుకొని ఉంది. తల్లి, కూతురు ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటూ మాత్రం వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.